అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, ఈ ఆలోచన శాస్త్రం అనే పుస్తకము మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది అంటే మీరు నమ్ముతారా? సో మీకు తెలుసు ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయని. మీకు తెలుసు ఆలోచనే ఈ సృష్టికి మూలమని. మనం చూస్తున్న ఈ పదార్థం అంతా కూడా ఆలోచన నుండే ఉద్భవించిందని చాలామంది ఋషులు మహర్షులు తెలియజేశారు. సో ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్ కూడా దాన్నే ప్రూఫ్ చేస్తుంది. సో ఆలోచన గురించి తెలుసుకుంటే అన్నిటి గురించి తెలుసుకున్నట్లే. సమస్త సృష్టి రహస్యాలు ఆలోచనలోనే ఉంటాయి. కాబట్టి ఆలోచన గురించి తెలుసుకోవడం అంటే సమస్త సృష్టి రహస్యాలని తెలుసుకున్నట్లే అని మీరు గుర్తుంచుకోండి. అందుకనే మనం ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. మనకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు అనేవి మన జీవితాన్ని నిర్మిస్తూ ఉంటాయి. సో సరైన ఆలోచనలు సరైన జీవితాన్ని ఇస్తే, వినాశకరమైన నెగిటివ్ ఆలోచనలు అలాంటి జీవితాన్నే మనకి ఇస్తూ ఉంటాయి. సో మనము మన ఆలోచనల్ని బేస్ చేసుకునేసేసి మనము మన యొక్క వస్తువుల్ని విషయాల్ని ఆకర్షిస్తూ ఉంటాం. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఆలోచన గురించి తెలుసుకోవడం అనేది మన యొక్క ప్రతి మనిషి యొక్క ప్రథమ కర్తవ్యము. సో ఆలోచనల మీద ఇంత విపులంగా రాసిన పుస్తకం అనేది చాలా వరకు మార్కెట్లో లేదు అనేసి నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఉండవచ్చు, నాకు తెలియకపోవచ్చు. సో ఇక్కడ మీరు భయము, ఒత్తిడి, ఆందోళనతో కూడుకున్న ఆలోచనలు మీలో ఉంటే ఈ పుస్తకం మీకు చాలా అతిపెద్ద సహాయకారిగా ఉంటుంది. సో మీ జీవితంలో నష్టము, కష్టము లేకపోతే దుఃఖము గనక సంభవిస్తూ ఉంటే ఈ పుస్తకము వాటిని తీసివేయగలిగే శక్తిని కలిగి ఉంది. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం అనేది మన యొక్క మస్తిష్కంలోకి వెళ్ళి మన యొక్క ఆలోచన ప్రపంచాన్ని సంపూర్ణంగా మార్చివేయగలిగే సత్తాని కలిగి ఉంది. సో ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు శ్రమించి ఎన్నో వందల పుస్తకాలు చదివి ఈ యొక్క ఆలోచన శాస్త్రాన్ని రాయటం జరిగింది. అండ్ ఎంతో మందిని ఇది ప్రభావితం చేస్తుంది. ఆల్మోస్ట్ 2000 పుస్తకాలు ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి. మీ అందరూ కూడా ఈ యొక్క పుస్తకాన్ని తీసుకొని ఈ పుస్తకాన్ని చదవండి అండ్ 10 మందికి ఈ పుస్తకం గురించి తెలియజేయండి. ఎందుకంటే థాట్ పొల్యూషన్ అంట. ఈ ప్రపంచము ఇలా ఉండటానికి కారణం ఏమిటంటే థాట్ పొల్యూషన్. స్వార్థపూరితమైన ఆలోచనలు, వినాశకరమైన ఆలోచనలు, తర్వాత నేనే బాగుండాలి, లేకపోతే నా దేశమే బాగుండాలి, నేనే బాగుపడాలనే రకరకాల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అహంకారపూరితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచంలో యుద్ధాలకి, అనేక రకాల పరిస్థితులకి, అంటే నెగిటివ్ పరిస్థితులకి కారణమవుతున్నాయి. కాబట్టి ఒక ఆలోచన మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అదే ఆలోచన ఈ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి సరైన ఆలోచన చేసి ఈ ప్రపంచంలోకి గనక దాన్ని తీసుకువెళ్ళగలిగితే ఈ ప్రపంచంలో చాలా మందిని ఆ యొక్క ఆలోచన ప్రభావితం చేసి అండ్ వాళ్ళందరి జీవితాల్లోనూ మార్పును తీసుకురాగలిగే సత్తాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని తీసుకుంటారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఎవరైతే కావాలనుకుంటారో ఈ పుస్తకాన్ని కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మా యొక్క టీం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.